గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆయతుల్లా అలీ ఖొమేని దివంగత ఇరాన్ సుప్రీం లీడర్. ఆయన మరణం తర్వాత ఆయన రెండవ కుమారుడు ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. బట్ ఆ ముస్తఫా ఇప్పుడు ఎక్కడున్నాడు? మాయమైపోయాడా? గాయపడ్డాడా? అదృశ్యం ఎందుకు అయ్యాడు? బయట ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ ఏఐ క్రియేటెడ్ వీడియోలుగానే ఎందుకని ప్రచారం జరుగుతోంది? అత్యున్నత పదవిలో ఉండగా ఆయతుల్లా అలీ ఖొమేనీని గత నెల 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో పాటుగా ఆయన భార్య, కోడలు, మనవరాలు కూడా చనిపోయారు. ప్రభుత్వ పెద్దలు కూడా ఇందులో మరణించారు. ఖమేనీ హతమయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ రెండవ కుమారుడైనటువంటి ముస్తఫా ఖమేనీ నియమితులయ్యారు. శక్తివంతమైనటువంటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ముస్తఫాను ఖమేనీ స్థానంలో కూర్చోబెట్టింది. 88 మంది మత పెద్దలు ముస్తఫాను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ముస్తఫాను ఇరాన్ సుప్రీం లీడర్గా నియమించడంపై ఇరాన్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఒక రకంగా ముస్తఫాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీధుల్లో వచ్చి సంబరాలు చేసుకున్నారు అనేటువంటి వీడియోలు కూడా కనిపించినప్పటికీ ప్రజల్లోనూ ఇటు మతాధికారుల దగ్గర నుంచి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వచ్చినట్టుగా ఇప్పుడు అంతర్జాతీయ కథనాలైతే పేర్కొంటున్నాయి. దానికి తాజా ఉదాహరణగా ఖమేనీ రాసినటువంటి వీలునామాని ఇప్పుడు ప్రచురిస్తున్నారు. ఖమేనీ రాసిన వీలునామా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా వార్తా కథనాల్ని ప్రచురించింది. ఇందులో సంచలనమైనటువంటి విషయాలు ఉన్నట్టుగా వెల్లడిస్తున్నారు. తన వారసుడిగా ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంలో కుమారుడైనటువంటి ముస్తఫాను నియమించవద్దంటూ వీలునామాలో ఖమేనీ స్పష్టంగా రాసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. తన వారసుడిగా తన రెండో కుమారుడిని నియమించడం ఏమాత్రం ఖమేనీకి ఇష్టం లేదని ఈ వీలునామాలో స్పష్టంగా రాశారు అనేటువంటి వార్త ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైంది. వాస్తవంగా ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫాను నియమించడంలో చాలా మందికి ఇష్టం లేదు అనేటువంటి మాటని ఈ కథనం పేర్కొంది. చాలా తక్కువ మంది మాత్రమే ముస్తఫాను కోరుకున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు కనిపిస్తోంది. తన వారసుడిగా ఆ స్థానంలో ఉండడానికి ముస్తఫా ఏమాత్రం సరిపోడనేటువంటి ఖమేనీ రాసినటువంటి వీలునామాలో ఉంది అనేటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇరానియన్ నిఘా నెట్వర్క్లతో సంబంధాలున్నటువంటి ప్రతిపక్ష గ్రూప్ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ పరిశోధన డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఈ మేరకు తెలియజేసినట్టుగా కథనంలో రాసుకొచ్చింది. దేశాన్ని నడపడానికి అవసరమైనటువంటి అనుభవం, రాజకీయ సామర్థ్యం ముస్తఫాకు లేదని ఖమేనీ నమ్ముతున్నారని ఖోస్రో ఇస్ఫహానీ అన్నారు. ముస్తఫా ఒక నపుంసక మతాధికారి మాత్రమేనని, రాజకీయ జీవితంలో సాధించింది కూడా ఏమీ లేదని అందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. వాస్తవంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత క్లరికల్ సంస్థ అయినటువంటి నిపుణుల సభ నిర్ణయిస్తుందని, కానీ ఆ విధంగా జరగలేదనేటువంటి మాట ఇప్పుడు బయటకు వస్తోంది. అంతా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒత్తిడి మేరకే జరిగిపోయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు. ముస్తఫా కౌన్సిల్ నుంచి మెజారిటీ ఓట్లను కూడా పొందలేదని, కేవలం ఐఆర్జీసీ ఒత్తిడి కారణంగానే జరిగిందని, చాలామంది మతాధికారుల వారసుడిగా అధికారికంగా ప్రకటించిన తర్వాత సమావేశాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారని ఖోస్రో ఇస్ఫహానీ చెప్తున్నారు. ఎక్కువ మంది మతాధికారులు ముస్తఫా నియామకాన్ని వ్యతిరేకించారని, ముస్తఫాను ఒక తోలు బొమ్మలా చూస్తారని, తమ కంట్రోల్లో ఉంచుకునేందుకే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ విధంగా చేసిందని ఖోస్రో చెప్తున్నారు. అయితే ముస్తఫా నియామకాన్ని ట్రంప్ కూడా తప్పుపెట్టారు. శాంతియుతంగా ఎంతకాలం జీవించలేరనేటువంటి ఒక మాట చెప్పారు. ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరుండాలి అనేది తామే నిర్ణయిస్తామంటూ ట్రంప్ గతంలో అనౌన్స్ చేశారు. వెనిజులా తరహాలోనే ఇరాన్లో కూడా తమ పాత్ర ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త లీడర్ని కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం అనేటువంటి మాటని అటు ట్రంప్తో పాటుగా ఇటు ఇజ్రాయెల్ కూడా చెప్పారు. బట్ ఇరాన్లో ఉన్నటువంటి 88 మంది మత గురువులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్
కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మొస్తఫాను ఎన్నిక చేసుకున్న తర్వాత మొస్తఫా కనిపించకుండా మాయమైపోయారు, అదృశ్యమైపోయారు అనేటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందినటువంటి మొస్తఫా ఖమేనీ ఇరాన్ యుద్ధ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తారు అని భావించారు. శక్తివంతమైనటువంటి రివల్యూషనరీ గార్డ్స్ ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తాయి అని అనుకున్నారు. మొస్తఫా ఇప్పటి వరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ ప్రభుత్వ పదవిని కూడా ఆయన చేపట్టలేదు. ఆయన సుప్రీం లీడర్గా ఎన్నిక కావడం పట్ల దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అనేక మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1969లో మషాద్ నగరంలో జన్మించినటువంటి మొస్తఫా చిన్నతనం నుంచే తండ్రి షా పాలనను చూస్తూ పెరిగారు. ఇరాన్ ఇరాక్ యుద్ధంలో రివల్యూషనరీ గార్డ్స్ తరఫున పోరాడారు. 1989లో తన తండ్రి అయతుల్లా ఖమేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత మొస్తఫా క్రమంగా తన పట్టును పెంచుకున్నారు. 2008 నాటి వికీలీక్స్ పత్రాలు ఆయన్ను తెర వెనుక అసలు అధికారిగా అభివర్ణించాయి. 2005, 2009 ఎన్నికల్లో అహ్మదీ నెజాద్ గెలుపులో మొస్తఫా కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇరాన్ నాయకత్వంపై స్పందించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఇరాన్ కొత్త నాయకుడు ఎవరైనా తమ ఆమోదం లేకపోతే తమ ఎక్కువ కాలం కొనసాగలేరు అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మొస్తఫా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఇరాన్ను నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని, ఇరాన్ ప్రజలు తిరగబడితే ఇరు దేశాలు మళ్ళీ మంచి మిత్రులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని పిలుపునిచ్చారు. బట్ ఇప్పుడే ఆయన్ని ఎన్నుకున్న తర్వాత సుప్రీం లీడర్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఆయన గాయపడ్డారు, కనిపించడం మానేశారు అని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్తలు చెప్తున్నాయి. ఇరానియన్ మీడియా కూడా ఆయన్ని ఒక గాయపడ్డటువంటి ఒక యుద్ధ వీరుడుగా అభివర్ణిస్తున్నారు. గాయం ఎప్పుడు జరిగింది? ఖమేనీ మరణంత సమయంలోనే ఈయన అక్కడే ఉన్నారా, అప్పుడే గాయపడ్డారా, లేకుంటే ఆ తర్వాత గాయపడ్డారా, యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారా, లేదా ఎక్కడున్నారు, ఎక్కడ మాయమైపోయారు అనేటువంటి వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇందులోనూ ట్రంప్ మాకు నచ్చే వ్యక్తి లేకుంటే మేము ఎన్నుకున్నటువంటి వ్యక్తి మాత్రమే సుప్రీం లీడర్ అవుతారు అన్న తర్వాత ఇప్పుడు ఖమేనీ కనిపించడం లేదు అనేటువంటి వార్తలు ఎందుకు వినిపిస్తున్నాయి? మొస్తఫా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూపిస్తోందంతా ఏఐ ఫోటోలు, వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఏది నిజం కాదు అనేటువంటి వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయి? అసలు మొస్తఫా ఖమేనీ ఉన్నాడా లేదా? గాయపడ్డాడా? ఎప్పుడు గాయపడ్డాడు? ఎక్కడున్నాడు? ఎందుకు అదృశ్యమైపోయాడు? ఎందుకని బయటికి రావట్లేదు? బోల్డని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. అఫీషియల్గా అయితే ఇరాన్ కావచ్చు, ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ మాత్రమే చెప్పాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.